హలో అండి అందరికి. అందరూ ఏం చేస్తున్నారు? అందరి భోజనాలు అయిపోయాయా? ఈ టైంకి అందరూ అయిపోయి ఉంటాయి. మా భోజనాలు కూడా అయిపోయాయి. నేను ఈవినింగ్ అయితే పిల్లలు కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి చికెన్ మంచూరియా చేసి ఉంచాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలకు కూడా బాగా నచ్చింది. దీన్ని అయితే ఫస్ట్ చికెన్ తీసుకుండి శుభ్రం క్లీన్ చేసేసుకోండి. ఒక స్పూన్ ఫుల్గా కారం వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ మైదా పిండి, అలాగే కార్న్‌ఫ్లోర్ ఈ రెండు కూడా వేసి, అలాగే కొద్దిగా మిరియాల పౌడరు, అలాగే గరం మసాలా కూడా వేసేసి ఒక ఎగ్ కొట్టి దాంట్లో బాగా మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటే ఒక అరగంట మనం పక్కన ఉంచుకుంటే చికెన్ ముక్కలు అయితే చాలా స్మూత్గా బాగా వస్తాయి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. అలాగే ఆయిల్ పెట్టేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను చికెన్ని. వాటిని ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. వేయించేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన ఉంచేసి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిని వేసి పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత టమాటా సాసు, సోయా సాసు, అలాగే చిల్లీ సాసు ఈ 3 సాసులు కూడా వేసి వాటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసి వాటర్లో కలుపుకుని దాన్ని వాటర్ పోసామనుకో మనకి చిక్కదనం వస్తదనమాట. ఈ చికెన్ ముక్కలకు బాగా పడుతుంది ఆ మసాలా అంతాని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే చాలు. చికెన్ మంచూరియా అయితే బయట కంట మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంది. మా పిల్లలైతే చాలా కొద్దిగానే చేసావమ్మా, కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా అని కూడా అడిగారు. కానీ ఇదైతే సండే రోజు చికెన్ ఎక్కువ తీసుకొచ్చారు. ఆ రోజు ఈవినింగ్ చేద్దామని తీసి ఉంచాను. కానీ ఆ రోజు కుదరలేదు. ఈ రోజు చేశాను అంతే.